హలో హాయ్ వెల్కమ్ టు ద నెక్స్ట్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో డిజిటల్ సమ్ మీద కాన్సెప్ట్ చెప్పాం కదా. సో ఆ కాన్సెప్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే మన క్యాల్కులేషన్స్ అనే ప్లేలిస్ట్లో ఓకేనా ఆ వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియో అయితే కంప్లీట్గా చూడండి, మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాను. దాని తర్వాత ఈ వీడియో అయితే చూడండి, మీరు ఎందుకంటే ఓన్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం లేదా నేను సాల్వ్ చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థం అవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా. అలాగే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ డే క్లాసెస్. అండ్ అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఓకేనా. మీరు లైక్ చేస్తే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఓకే. చూడండి, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూస్తే చూడండి, ప్రాబ్లం ఇచ్చాడు 2426 డివైడ్ బై 2 ప్లస్ 1320 డివైడ్ బై 3 5255/5 ఓకే. ఇది సాల్వ్ చేసి కూడా చేయొచ్చు, బట్ డిజిటల్ సమ్లో ఎలా చేయొచ్చు అంటే చూడండి, మనకి 6 + 4 10 + 4 ఎంత 14 అంటే ఎంత 5 డివైడ్ బై 2 నెక్స్ట్ ఓకేనా. ఇక్కడ చూడండి 3 ఉంటే ఏం చెప్పాను, 3 ఉంటే మనం క్యాన్సిల్ చేయాలి ఫస్ట్. 3 4 జా 12 ఉంటుంది, 3 4 జా 12 0. నెక్స్ట్ చూడండి 5 5 5 15 + 2 17 అంటే 8 డివైడ్ బై 5. మీకు డివిజన్లో 2 కానీ 5 కానీ ఉంటే ఏం చేయాలి, మనం 2 ఉంటే 5తో 5 ఉంటే 2తో మల్టిప్లై చేయాలి. చూడండి, ఇక్కడ 2 ఉంది కాబట్టి 5తో మల్టిప్లై చేస్తాను. 5/5 ప్లస్ 440 ప్లస్ ఇక్కడ కింద డినామినేటర్లో 5 ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేస్తాను. 2/2 ఓకేనా. చూడండి, దీన్ని సాల్వ్ చేస్తే కింద డినామినేటర్ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. 5 5 25 అంటే 7 ప్లస్ 4 + 4 8 ప్లస్ 8 × 2 16 అంటే ఎంత 1 + 6 7. సో దీని డిజిటల్ సమ్ ఏమవుతుంది 14 + 8 22 అంటే ఎంత డిజిటల్ సమ్ 2 + 2 4 ఓకేనా. ఇలా చేయొచ్చు. లేదా మీరు ఏం చేస్తారంటే మనకి మళ్ళీ ఇక్కడ డివిజన్లో తెచ్చుకొని ఆ డివిజన్లో మల్టిప్లై చేయడం ఎందుకు అనుకుంటే మీరు ఫస్ట్ ఏం చేస్తారు, డైరెక్ట్గా క్యాన్సిల్ చేయండి ఓకేనా. సో క్యాన్సిల్ చేస్తే వస్తుంది, ఫస్ట్ దాంట్లో 2426 డివైడ్ బై 2 అంటే ఎంత అవుతుంది 1213 ప్లస్ 1320/3 అంటే 440 ప్లస్ 5255 అంటే 5 1 జా 5 నెక్స్ట్ 0 5 5 జా 25 5 1 జా 5 ఓకేనా. సో ఇప్పుడు డిజిటల్ సమ్ చేయండి. 367 ప్లస్ 448 ప్లస్ 1 + 5 6 6 + 1 7. సో 7 + 8 + 7 అంటే ఎంత డిజిటల్ సమ్ 22 అంటే 2 + 2 4. సో కింద ఆప్షన్లో 4 డిజిటల్ సమ్ ఎక్కడ వస్తుంది చూడండి, ఇది 5 ఇది 6 ఇది 4. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డీలో ఎంత వస్తుంది 8. సో ఇది కూడా ఆన్సర్ కాదు. అర్థమైందా. సో మీకు ఎలా అనిపిస్తే అలా ఈజీ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఇక్కడ క్యాన్సిల్ అవ్వట్లేదు అనుకోండి, ఇక్కడ క్యాన్సిల్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు మీరు కంపల్సరీగా డివిజన్ అయితే యూస్ చేసుకోవాలి ఓకేనా. నెక్స్ట్ చూడండి, దీన్ని చూడండి, ఇలా ఒక ఇచ్చాడు ఈక్వేషన్ లాగా. సో దీన్ని సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి, డిజిటల్ సమ్లో చేస్తాను 9, తర్వాత ఇక్కడ నుంచి 1 తీసేస్తే 9, ఇక్కడ 1 ఉంటుంది. 1 + 5 ఎంత 6 ప్లస్ 1 + 2 + 5 ఎంత 8 మైనస్ 9 క్యాన్సిల్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఇక్కడ చూడండి 7 + 6 13 ఉంది కదా, 13 అంటే 13 + 5 18 + 8 18 + 8 ఎంత 26 అంటే 2 + 6 8 ఓకేనా. మైనస్ ఇక్కడ చూడండి 8 ఉంది, దీనిలోంచి 1 చేస్తే 9 అవుతుంది. 4 + 5 9. సో ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంది 1 ఉంటుంది ఓకేనా. దీన్ని సాల్వ్ చేస్తే 14 - 4 ఓకేనా అంటే ఎంత 1. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 8 - 1 అంటే 7 ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈ 7 ఇంటి తీసుకొస్తే అవుతుంది 1 - 7 అంటే డిజిటల్ సమ్ -6 అవుతుంది. సో మైనస్లో వచ్చినప్పుడు ఏం చెప్పాను 9 యాడ్ చేయమని చెప్పాను కదా. సో 6 + 9 = 3. డిజిటల్ సమ్ 3 రావాలి. కింద ఆప్షన్లో 3 దేనికి వస్తుంది చూడండి, 8 8 16 16 + 6 ఎంత 22 అంటే ఎంత 4. సో ఆప్షన్ కాదు. ఇక్కడ 5 + 7 12 + 8 20 అంటే 2 ఇది కాదు. నెక్స్ట్ 9 4 + 8 అంటే 12 అంటే 1 + 2 3. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూస్తే 8 8 16 అంటే 7. సో ఇది కాదు.
అర్థమైందిగా, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే మనకి ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ ఈ ప్రాబ్లంలో, సి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి, డిజిటల్ సమ్ మెథడ్ యూజ్ చేసి చేద్దాం. ఇక్కడ చూస్తే 9, తర్వాత ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 1, 3 తీసేస్తే ఉంటుంది 3 ఉంటుంది. ఇంటూ 9 క్యాన్సిల్, 7 మైనస్ 9 క్యాన్సిల్, ఇక్కడ 5 నుంచి 2 ఇటు 1 ఇటు ఇచ్చామనుకోండి, 3 పోతే ఎంత ఉందో రిమైనింగ్ 2. సో 2 ఇంటూ 6 ప్లస్ 6 ఎంత 12 అంటే 30. 12 అంటే 1 ప్లస్ 2 3, ఓకేనా, ప్లస్ 3 ప్లస్ 2 5. సో ఈజ్ ఈక్వల్ టు సి. ఇక్కడ 10 కాబట్టి 1 ప్లస్ 0 ఎంత 1 కదా. చూడండి, ఇది 21 మైనస్ 6 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు సి. అంటే 3 మైనస్ 6 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు ఏమవుతుంది, సి ఈజ్ ఈక్వల్ టు 2. సో కింద ఇచ్చిన ఆప్షన్లో 2 ఎక్కడ ఉందో చూడండి. 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 8 ప్లస్ 3 11, 1 ప్లస్ 1 ఎంత 2. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ వాటిలో ఏమైనా 2 వచ్చిందని చూడండి, 9 9, సో ఇది 3, సో ఇది ఆప్షన్ అవ్వదు. 9 9 9 9 1 ఉంటుంది 5, సో ఇది ఆప్షన్ అవ్వదు. 9 9 14 5, సో ఇది ఆప్షన్ అవ్వదు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ 31% అంటే ఏంటి, 31/100 అంటే డినామినేటర్ ఎంత 1 కదా డిజిటల్ సమ్. సో నేను పర్సంటేజ్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను. సో 3 ప్లస్ 1 ఎంత 4, ఇంటూ 2 ప్లస్ 6 ఎంత 8, ఓకేనా, ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 9 2 ప్లస్ 6 8, ఓకేనా. ఇక్కడ చూడండి 4 ఇంటూ 8 అంటే ఎంత 32. 32 అంటే 3 ప్లస్ 2 ఎంత 5. సో 5x ఈజ్ ఈక్వల్ టు 8, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 8/5. సో అంటే 2తో మల్టిప్లై చేద్దాం, ఓకేనా. ఎందుకు, డినామినేటర్లో 5 ఉంది, 1 కావాలి కదా మనకి. 5 ఇంటూ 2 అంటే 10, సో ఇది డినామినేటర్ 1 అవుతుంది డిజిటల్ సమ్. ఇక్కడ 8 ఇంటూ 2 అంటే 16, 16 అంటే ఎంత 1 ప్లస్ 6 అంటే 7, ఓకేనా. మన కింద ఆప్షన్లో 7 ఎక్కడ ఉంది చూడండి, ఇది కాదు ఇది కాదు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, డి కూడా కాదు, ఓకేనా. సో దీన్ని మీరు ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఎలా అంటే, మీకు ఏముంది ఇటు సైడ్ 4 ఇంటూ 8 ఇంటూ ఎక్సే కదా ఈజ్ ఈక్వల్ టు 8, 8 8 క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు ఎక్స్ అయితే 4x ఏమవుతుంది 1 అవుతుంది. సో ఎక్స్ ఏమవుతుంది 1/4. సో 4 ఉంటే దేంతో మల్టిప్లై చేయాలి, 7తో మల్టిప్లై చేయాలి. సో 1 ఇంటూ 7 అంటే 7, కింద ఇది 1 అవుతుంది. సో డిజిటల్ సమ్ ఎంత రావాలి 7, ఓకేనా. సో 7 అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో పర్సంటేజ్ క్యాన్సిల్ చేశాను. ఇక్కడ చూడండి 8 ప్లస్ 2 10 ప్లస్ 1 11, 11 అంటే ఎంత 2, ఇంటూ 8 ప్లస్ 8 16 అంటే 7, మైనస్ 10 11 అంటే 2, ఇంటూ 15 అంటే ఎంత 6 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్, ఓకేనా. ఇదేమవుతుంది 14 మైనస్ 12, ఓకేనా. ఇది 2 ఇంటూ ఎక్స్. సో ఏమవుతుంది 2 ఇంటూ 2x. సో ఎక్స్ ఏం రావాలి 1 రావాలి. డిజిటల్ సమ్ 1 ఎక్కడ వస్తుంది చూడండి, ఇదంతా 11 22, ఇది కాదు ఆప్షన్. 9 9 ఇది 6, ఇది కాదు. 5 ఇది కాదు. 9 10, సో ఎంత ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ డిలోనే కదా 1 వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ 3 ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 3 పవర్ 4 ప్లస్ 3 పవర్ 5, అట్లా 3 పవర్ 8 వరకు ఇచ్చారు. సో దీని సమ్ ఏమవుతుంది అని అడిగాడు. చూడండి 3 స్క్వేర్ అంటే ఎంత 9, ఇదంతా 9 ఇంటూ 3, సో ఇదంతా 9 ఇంటూ 9. సో దీన్ని బట్టి ఏమవుతుంది, ఇవన్నీ 9 మల్టిపుల్స్లో ఉన్నాయని అర్థం అవుతుంది కదా. సో ఏది నెంబర్నన్నా నువ్వు 9తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది డిజిటల్ సమ్ 9 అవుతుంది. సో ఇవన్నీ డిజిటల్ సమ్ 9 అవుతాయి, ఓకేనా. అండ్ ఏ నెంబర్నన్నా నువ్వు డిజిటల్ సమ్లో 9 యాడ్ చేస్తే ఏమవుతుంది డిజిటల్ సమ్ ఏమవుతుంది అదే నెంబర్ అవుతుంది కదా. సో ఏమవుతుంది 3 అవుతుంది. సో కింద ఇచ్చిన ఆప్షన్లో 3 డిజిటల్ సమ్ ఎక్కడ అవుతుందో చూడండి. 12 17 18 అంటే 9, సో ఇది కాదు ఆప్షన్. 12 17 అంటే 8, ఇది కాదు. 9 12 అంటే 3, సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి 5 13 అంటే 4, ఇది కాదు. అర్థమైంది కదా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, దీన్ని సాల్వ్ చేద్దాం. 5 + 3 8, 2 + 1 3, +2 + 5 7, ఇంటూ 8 + 6 14, 14 + 2 16 అంటే 7 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ 5. ఓకేనా, ఇదంతా 24 + 49 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ 5. ఇది 6, ఇది 4 అంటే అంత 10. సో x 5x, సో అంటే 1/5 ఈజ్ ఈక్వల్ టు x, లేదా డైరెక్ట్గా 5 1 జా 5 2 జా అంటే డిజిటల్ సమ్లో, ఎందుకంటే ఇది డిజిటల్ సమ్మే ఇది డిజిటల్ సమ్మే, క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేది కూడా డిజిటల్ సమ్మే. ఓకేనా, ఇది నెంబర్ కాదు మనం క్యాన్సిల్ చేస్తుంది. లేదా x ఈజ్ ఈక్వల్ టు 1/5, సో 1/5 అంటే దేంతో మల్టిప్లై చేయాలి, 2తో. సో పైన 2 కింద 1, సో డిజిటల్ సమ్ ఎంత రావాలి, 2 రావాలి. కింద ఇచ్చిన ఆప్షన్ 2 ఎక్కడ వస్తుంది చూడండి, ఇది 7, సో ఇది ఆన్సర్ కాదు. 10 10 20, సో 2, సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతా చూస్తే 9 14 అంటే 5, ఇది ఆన్సర్ కాదు. 9 9 9 9 1, సో ఇది ఆన్సర్ కాదు. ఓకేనా, సో ఇక్కడ నేను 9 9 ఎట్లా క్యాన్సిల్ చేస్తానంటే ఈ 3లోంచి ఇక్కడికి ఒకటి ఇక్కడికి ఒకటి ట్రాన్స్ఫర్ చేసి రిమైనింగ్ 1 మాత్రం ఇక్కడ రాశాను. ఓకేనా, సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, చూడండి 998 హోల్ స్క్వేర్. చూడండి దీన్ని ఎలా చేస్తామంటే 1 + 4 ఎంత 5, 5 స్క్వేర్ మైనస్ 9 9 క్యాన్సిల్ 8 స్క్వేర్. ఓకేనా, 5 స్క్వేర్ అంటే 25, 8 స్క్వేర్ అంటే 64, 2 + 5 7, 6 + 1 4 10 అంటే 1. సో రిమైండర్ ఎంత రావాలి, డిజిటల్ సమ్ ఎంత రావాలి, 6 రావాలి. కింద 6 వచ్చిన ఆప్షన్ ఏమో చూడండి, ఇది 5, ఇది కాదు, ఇది 6. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది 7, ఇది 7. ఓకేనా, సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ప్రాబ్లం చూస్తే మనం చూడండి ఇట్లా ఈక్వేషన్ అంటే పెద్ద నెంబర్స్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేసి ఆన్సర్ చేయమన్నాడు. సో ఇది సాల్వ్ చేయాలంటే చూడండి ఇది PYQ అనమాట. ఓకేనా, సో నేను చెప్పే అన్ని PYQసే. సో ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఎగ్జామ్ హాల్లో మీరు ఈజీగా ఎలా సాల్వ్ చేయాలంటే డిజిటల్ సమ్ అయితే యూజ్ చేయాలి. చూడండి ఇక్కడ యూజ్ చేస్తాను. 8 + 1 9, సో 1 ఉంది, 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 9 1 + 1 2 ఇంటూ 1 + 1 2 + 7 9, సో 9 ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ చేద్దాం. ప్లస్ 1 + 1 ఎంత 2, 2 + 5 ఎంత 7 ఇంటూ 2 + 2 4. ఓకే, మైనస్ 1 + 1 + 6 అంటే 8, నెక్స్ట్ ఇంటూ 3. దీన్ని సాల్వ్ చేస్తే 1 + 28 - 24, సో అంటే 1 + 1 - 6, సో ఆన్సర్ ఏమవుతుంది -4. సో మనకి డిజిటల్ సమ్లో నెగిటివ్లో ఉంటే ఏం చేయమని చెప్పారు, 9 యాడ్ చేయమన్నాను. సో ఎంత రావాలి, డిజిటల్ సమ్ 5 రావాలి. కింద వచ్చిన 5 ఏంటిది, ఆప్షన్ డి ఒకటే కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ఎక్స్ అని చెప్పేసి ఈక్వేషన్ ఇచ్చారు. చూడండి సాల్వ్ చేద్దాం. ఇది 3 × 4 + x × 7 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ ఇది 9 క్యాన్సిల్ అయితే 5. ఓకేనా, 6 3 and 9 కదా, సో 5. చూడండి 12 + 7x ఈజ్ ఈక్వల్ టు 35. ఇదంతా 3 + 7x ఈజ్ ఈక్వల్ టు 8. సో 7x అంటే ఎంత, 8లోంచి 3 పోతే ఎంత 5. సో x ఈజ్ ఈక్వల్ టు 5/7. సో దీన్ని ఏం చేయాలి, 4తో మల్టిప్లై చేయాలి. సో 4తో మల్టిప్లై చేస్తే ఇది 1 అవుతుంది. ఇక్కడ 4 × 5 20. ఓకేనా, 20 అంటే డిజిటల్ సమ్ ఎంత 2. కింద ఇచ్చిన ఆప్షన్లో డిజిటల్ సమ్ 2 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇది కూడా CHSL 2020లో అడిగిన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, సో చూడండి సాల్వ్ చేద్దాం. ఇది 2021 CGL క్వశ్చన్. 9 ప్లస్ దీన్ని ఫ్రాక్షన్ చేద్దాం, ఎంత 39 + 41 41/300. సో అంటే 41/3 ఇంటూ 3300. ఓకేనా, 33 తీసుకోండి. ఓకేనా, 3300 తీసుకోండి. ఇక్కడ మనకి 300 తీసుకోండి, ఎందుకంటే మనకి డినామినేటర్లో మీకు 3 ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయమని చెప్పాను కదా, సో మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. నెక్స్ట్ 2 + 5 అంటే 7
ఇంటూ 9 క్యాన్సిల్ 4, ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్. సో ఇక్కడ 9 ఉంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేద్దాం. చూడండి 2 zeros క్యాన్సిల్, 3 1 జా 3 11 జా, ఓకేనా. 4 + 1 5, 1 + 1 2, ప్లస్ 7 ఇంటూ 4 అంటే 28 ఈజ్ ఈక్వల్ టు 4x. 5 ఇంటూ 2 అంటే ఎంత, 10 అంటే 1. సో 1 + 28 అంటే 29. సో 9 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 4x ఈజ్ ఈక్వల్ టు 2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/2. సో 1/2 ఉన్నప్పుడు ఏం చేయాలి, 5తో మల్టిప్లై చేయమని చెప్పా. సో డిజిటల్ సమ్ ఏమొస్తుంది, అంటే 5 రావాలి. కింద ఇచ్చిన ఆప్షన్లో 5 ఎక్కడ వస్తుంది చూడండి. 11 12 13 అంటే 4, ఇది కాదు. 9 6, ఇది కాదు. 9 5. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది 9 11 2. సో ఇది కాదు. అర్థమైందా, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం ఇది చూడండి. మనకి ఏమి ఇచ్చాడు, ఏ వాల్యూ ఇచ్చాడు, అయితే ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కింద మనకి ఇలా ఆప్షన్స్ ఇచ్చాడు. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. ఏ అంటే ఎంత, 1 or 2 అంటే 3 ఇంటూ a² అంటే 3² 9, సో అవసరం లేదు. నెక్స్ట్ 3 ఇంటూ 3 9, సో అవసరం లేదు. ప్లస్ 3 అంటే ఎంత రావాలి, 3 ఇంటూ 3 అంటే 9. సో డిజిటల్ సమ్ 9 రావాలి. ఇక్కడ చూడండి 3 3 6 9. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 4, సో ఇది కాదు. ఇక్కడ 3, ఇది కాదు. ఇక్కడ ఏమవుతుంది 2, ఇది కాదు. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా. నెక్స్ట్ ప్రాబ్లంలో ఉండే చూడండి. పీ వాల్యూ ఇచ్చి ఇట్లా ఈక్వేషన్ ఇచ్చి మనని దాని వాల్యూ ఎంత అని అడిగాడు. సో ఇది మొత్తం మీకు ఏమవుతుంది, పీతో మల్టిప్లై అవుతుంది కదా. పీ ఎంత, 99 అంటే 9తో మల్టిప్లై అవుతుంది కదా. సో కింద ఇచ్చిన ఆప్షన్ మనం డిజిటల్ సమ్ 9 అవ్వాలి. ఏదైతే 9 అవుతుందో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇది చూడండి, ఇది ఎంత అవుతుంది, 9 అవ్వట్లేదు, 6. ఓకేనా, ఇది చూడండి 9 అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది 6 అవుతుంది, ఇది కాదు. ఇది 6 అవుతుంది, ఇది కాదు. ఓకేనా, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా ఎలా చేస్తున్నాం. చాలా ఈజీగా షార్ట్ కట్లు ఈజీగా చేయొచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్, టైం వేస్ట్ అవ్వకుండా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. 3 - 3 ఇంటూ 3 అంటే 9, ప్లస్ 3/3 అంటే 1, ప్లస్ 3 ఇంటూ 5 అంటే 15 అంటే 6 ఇంటూ 2. సో 9 క్యాన్సిల్ చేద్దాం, ఇది 9 క్యాన్సిల్ చేద్దాం, 1 ఉంది. ఓకేనా, ఇంటూ 5 ప్లస్ చూడండి 2 ప్లస్ 2/2 అంటే 1, ప్లస్ 2 ఇంటూ 2 అంటే 4 -2. ఓకేనా, ఇది క్యాన్సిల్. ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ 5. ఇక్కడ ఏముంది, 1 ఇంటూ 2 ఇంటూ 5 ప్లస్ 5. సో ఇదంతా 10 అంటే 1 ప్లస్ 5 ఎంత, 6. సో కింద ఇచ్చిన ఆప్షన్ 6 ఎక్కడ వస్తుంది చూడండి. 3 4 ఈ 2 కాదు. ఓకేనా, ఇది 6 అంటాం. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది 7 అవుతుంది. సో ఆప్షన్ డి అయితే కాదు. ఓకేనా, ఇది CHSL 2024 క్వశ్చన్ అనమాట. అర్థమైంది ఎలా చేసామో. సో మనం చేసేటప్పుడు కూడా బాడ్మాస్ రూల్ కూడా మనం ఫాలో అవ్వాలి. ఓకేనా, డిజిట్ సమ్ చేసేటప్పుడు కూడా బాడ్మాస్ రూల్ అయితే ఫాలో అవ్వాలి కంపల్సరీగా. అర్థమవుతుంది కదా. సో నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నాను, అర్థం అవుతుంది. ఓకేనా, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు టైం అయితే చాలా టైం అయింది. ఓకేనా, ఆఫీస్కి వెళ్ళి వచ్చి వీడియోస్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది కాబట్టి కొంచెం స్పీడ్గా చేస్తున్నాను. సో మీరు ఈ స్పీడ్గా చేసే ఈ స్పీడ్ని క్యాచ్ చేయాలంటే మీరు ఫస్ట్ వీడియోని అయితే కంపల్సరీగా చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో అయితే క్లియర్గా అర్థమవుతుంది ఎంత స్పీడ్లో చెప్పినా. మీరు ఒకవేళ స్పీడ్ అనిపిస్తే 0.75 కానీ లేదా స్లో అనిపిస్తే 1.25లో కూడా పెట్టుకొని అయితే చూడవచ్చు. ఓకేనా, నెక్స్ట్ చూడండి. చూడండి 4² ఎంత, 16 అంటే 7² ప్లస్ 4 ఇంటూ 4 డివైడ్ బై 4 అంటే 4 ఇంటూ 1 -4. ఓకేనా, సో ఇది 4 ఇది -4, ఇది ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, ఇది ఏమవుతుంది 49. సో 9 పోతే డిజిటల్ సమ్ ఎంత రావాలి, 4 రావాలి. ఇక్కడ డిజిటల్ సమ్ 4 ఎక్కడ వస్తుంది చూడండి. ఇది 4 ఇంటూ 0 అంటే 1, 4 పవర్ 0 అంటే 4 పవర్ 6 అంటే 4² అంటే 16 అంటే 7. సో ఇది కాదు. 4³ అంటే 64 అంటే ఇది 1. ఓకేనా, ఇదంతా వస్తుంది చూడండి. 4 ఇంటూ 4 ఇంటూ 16 అంటే 7 ఇంటూ 7 49. 9 పోతే ఎంత అవుతుంది, డిజిటల్ సమ్ 4. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
ఓకేనా. చాలామంది ఇక్కడ పప్పులో కాలు ఎక్కడ వేస్తారంటే పెట్టే ఛాన్స్ ఉంది, బట్ 4/0 అనేది 1 అనమాట. ఓకేనా. దాన్ని ఏమంటారు, మీరు ఎంత బాగా చేసినా 3 ఇయర్స్ 4 ఇయర్స్తో ప్రిపేర్ అయినా కొన్నిసార్లు లక్ కలిసి రాకపోతే మన మైండ్ సడన్గా ఎగ్జామ్ మోడ్లో 4/04 అని ఉందనుకో, అయిపోయా. ఓకేనా. ఏమంటారు, 100 బెర్రలు తిన్న ఒక రాబందు సుడిగాలికి పోయినట్టు అట్లా వెళ్ళిపోతారు అనమాట. ఓకేనా. అంత కష్టపడి అంత బాగా చేసినా ఇలా చిన్న చిన్న మిస్టేక్లో ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. చూశారు కదా ఆల్రెడీ 2024 రిజల్ట్. ఒక్క క్వశ్చన్ చాలా మంది జాబులు మిస్ అవడానికి ఒకే ఒక్క క్వశ్చన్ రీజన్ అనమాట. ఓకేనా. సో ఒక్క క్వశ్చన్ మీరు బై మిస్టేక్ సిల్లీ మిస్టేక్ పెట్టారంటే 4 మార్క్స్ మైనస్ అవుతాయి. సో అది గుర్తుపెట్టుకొని బ్రెయిన్ దగ్గర పెట్టుకొని క్వశ్చన్స్ అయితే చెయ్యండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఫస్ట్ అయితే నెక్స్ట్ చూడండి, వీడియో బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైతే మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్. ఫస్ట్ మీరు లైక్ చేసి అయితే మన ఛానల్ అనేది వేరే వాళ్ళకంటే కొత్త వాళ్ళకి కూడా వాళ్ళకి హోమ్ పేజ్లో రిఫ్లెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మన ఛానల్ గ్రో అవుతుంది. ఓకేనా. సో మన ఛానల్ గ్రో అవ్వాలని కోరుకుంటున్నారని తెలుసు. సో దానికోసం మీ వంతు సాయం కూడా చేయండి. ఓకేనా. సో అది ఇంకా మేము చాలా వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. ఓకేనా. అర్థమెటిక్ వీడియోస్ అవనండి, లేదా అడ్వాన్స్ మ్యాథ్స్ అవనండి. ఓకేనా. ఆ వీడియోస్ కూడా చూడండి. ఈజీగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు తెలిసి తెలుగులో ఇంత అంటే నీట్గా, ఓకేనా, ప్రాపర్ వేలో అన్ని అర్థమెటిక్ క్లాసెస్ కానీ అడ్వాన్స్ మ్యాథ్స్ చేసిన ఛానల్ అయితే ఏదీ లేదు. ఫస్ట్ ఛానల్ మనదే, అది కన్ఫామ్గా చెప్పగలను. ఎందుకంటే అవి లేవు అని తెలుసు కాబట్టి నేను ఇట్లా ఛానల్ స్టార్ట్ చేశాను. సో మీరు కన్ఫామ్గా హెల్ప్ చేసి మన ఛానల్ గ్రో అవడానికి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను.